సూపర్ క్రేజీగా ఉండింది. అండ్ లోపల నిజంగానే చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ స్క్రిప్టెడా, నేను ఒక మైండ్ సెట్తో వెళ్ళా. అంటే బిగ్ బాస్ వెళ్ళే కన్నా ముందు ఒక మైండ్ సెట్ ఉండింది, వచ్చిన తర్వాత అంటే లోపల వి ఎక్స్పీరియన్స్ థింగ్స్, సాడ్ ఇమోషన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, కోపం కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చాను. చాలా ఇక్కడ దగ్గర నుంచి భూతద్దంలో చూసినట్టు చూసొచ్చాను కాబట్టి ఇట్స్ అ క్రేజీ జర్నీ. మేబీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మీకు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్తాను. బికాస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దట్ స్టేజ్. ఏదైనా అంటే లోపల జరిగిన విషయాలు బయట చూసిన తర్వాత గిల్టీ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? గిల్టీ ఫీల్ ఏం లేదు యాక్చువల్లీ నాకు. నేను ఏదైతే చేశాను కరెక్ట్గా అనుకునే చేశాను, ఎక్కడ తప్పు చేయలేదు. అండ్ ప్రతిదీ క్లారిటీతోనే ఉన్నాను కాబట్టి గిల్ట్ ఏం లేదు. మేబీ ఎస్ కోపంతో అటు ఇటు ఏదో ఒకటి అనుంటాం, దానికి మనకు రిగ్రెట్స్ అయి ఉంటుంది. బట్ ఎస్ కోపం తర్వాత ఎవరైనా సరే ఎవరికి రిగ్రెట్స్ ఉండే ఉంటాయి. మమ్మీతో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా అనేస్తే తర్వాత రిగ్రెట్ ఉంటుంది, అది చిన్నది ఉంటుంది తప్ప వేరే ఏమి రిగ్రెట్స్ లేవు నాకు. ఎంబారెసింగ్ ఎప్పుడు ఫీల్ అవ్వలే నేను. చూసుకున్నప్పుడు ఏంటి ఇట్లా చేశానా నేను, ఎంబారెసింగ్ అంటే నాకు చిన్న క్యూట్ ఎంబారెసింగ్ మూమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ సా, నాకు ఒక హ్యాబిట్ ఉంది, మా మమ్మీ నాకు చాలా తిట్టేది ఆ హ్యాబిట్కి. స్పెక్స్ వేసుకుంటే నేను ఇట్లా ఇట్లా చేస్తాను, అంటే ఆ స్పెక్స్ పడిపోతూ ఉంటుంది, ఇట్లా పైకి వెళ్ళాలి అని అట్లా చేస్తూ ఉంటా. సో అది బయటకు వచ్చి టీవీలో ప్రతి దాంట్లో ఉంది, అది చూసి నాకే అనిపించింది షిట్ అది చేయకపోతే బాగుండేది కదా అని. సో వెన్ ఐఎమ్ టాకింగ్ నామినేషన్స్లో కూడా ఈవెన్ చాలామంది మా బిగ్ బాస్ హౌస్ మేట్సే చెప్పారు, నామినేషన్స్లో అందరూ కోపంలో ఉన్నారు, నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు ఏదో నీ పాయింట్స్ చెప్తున్నావు క్లారిటీతో, బట్ ఇట్లా అంటున్నావు కదా స్పెక్స్తో, నామినేషన్స్లో కూడా క్యూట్గా అనిపిస్తున్నావు అని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బట్ ఎస్ అది ఒక అలవాటులాగా ఉండిపోయింది, ఇప్పుడు అది పోయింది. సో ఇట్స్ ఫైన్.